పోలీసులు, అమరవీరులైన పోలీసులు, అమరవీరులైన పోలీసులు. నమస్కారాలు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేవాడే పోలీస్. అటువంటి పోలీసులు 1959లో సాయుధ బలాలతో మన భారతదేశ పోలీసులను 10 మందిని హతమార్చారు. అటువంటి అమరవీరుల కోసం ఈ రోజు మనమంతా అసలు అర్పిస్తున్నాము. సమాజ హితం ఇటువంటి విలువలు తెలుస్తాయి. ఇకపోతే కొన్ని జననాలు ప్రపంచ శాంతికి, కొన్ని మరణాలు తర్వాతి తరాల ధైర్యానికి. అటువంటి సాధించలేదని మొత్తం యావత్ భారతదేశాన్ని తిడుతుంది. కానీ మన భారత పోలీసులు అటువంటి పోలీస్ వ్యవస్థ రాజకీయంగా కానీ ఎవరినైనా సరే లభిస్తే అటువంటి డెమోక్రసీని కావచ్చు, ఒక సమాజాన్ని కావచ్చు, ఈ పొద్దు న్యాయ వ్యవస్థను కావచ్చు కాపాడుతున్నారు ఎవరంటే అది పోలీస్. అటువంటి పోలీసులను మనం ఎప్పుడు స్మరించుకోవాలి. వారి త్యాగ ఫలమే మనం ఈ పొద్దు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే అటువంటి పోలీసులను बाद में उनके पतियों के उनके सुहाग भी उजड़ दिए। ये पूरे पाकिस्तान को भी सिर्फ हमारे लिए, पब्लिक के लिए, हमारे इंडिया के लिए काम करती पुलिस वाले। इसलिए मैं पुलिस वालों को सबको धन्यवाद देना चाहती हूँ। फिर बाद में उनको सैल्यूट टू आवर पुलिस। जय हिंद। अरे ఏంద్ర ఈ రోజు ఆగస్టు 15 కాకపోయా, అటొచ్చి ఇటొచ్చి గాంధీ పుట్టినరోజు కాకపోయా. ఏంది లేగిసినప్పటి నుంచి పెద్ద ఆయనకి ఏం పని లేదు, జనాలు నేర్చుకొని వచ్చారా అనుకుంటున్నారా? అసలు ఏమో ఈరోజు తెలుసుకున్నారా? అసలు ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు. నేను కూడా నాకు అర్థమైంది, నేను ఫీల్ అవుతుండే చెప్తున్నాను. ఆయనకున్న హెల్త్ కండిషన్కి, ఆయన ఆస్తికి తిని పడుకోవచ్చండి. ఎవ్వరు ఏం అడగరు, ఎందుకు ఏమి బయటికి రండి ప్రోగ్రామ్ చేయండి అని. అరే లెగిచినప్పటి నుంచి మన భార్య పిల్లలు బాగున్నారా, నా మొగుడు బాగుండాలి, లెగిచినప్పటి నుంచి సంపాదించుకున్నామా, ఈ రోజు కంటే రేపు ఎంత సంపాదన ఉంది, ఓకే ఇంకా నెక్స్ట్ ఏం ఆలోచిస్తారంటే ఎంతో కొంచెం బర్త్డేలకో దానిలకో సేవ చేసామా, అటుకి అయిపోయింది. మనం బాగుండాలి అంటే నెక్స్ట్ మొక్కునేది ఏంటి? ఆ కనిపించని దేవుడికి అనేక రూపాయలు పెట్టేసుకున్నాం. అది కుల మతాలకు అతీతంగా ఎన్నో రూపాయలకి లెగిసినప్పటి నుంచి దేవుడా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, బాగుండాలి, మేమందరం బాగుండాలి అని. అటువంటి దైవం అంటే మనకు కనిపించని దైవాన్నే మనం మొక్కుకుంటున్నప్పుడు మన కోరికలు తీర్చమని మనం అడగకుండానే మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి ఆ భగవంతుడు పోలీస్ శాఖ. అటువంటి పోలీస్ శాఖకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇవి సరిపోతాయండి? ఇప్పుడు ఇందాక పటాకులు పెడితే అబ్బా 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 అనుకుంటున్నాం మీద పడుతుంటే. అటువంటిది వాళ్ళు ఎన్నో తూటాలని, అంటే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా విధులు నిర్వహించాలి. నేను ఎందుకు జన్మ తీసుకున్నాను? నా దేశం కోసం. అటువంటి అంటే ఎటువంటిది మేము బాగుండాలి మీరు బాగుండాలి అది కాదు, మొత్తం దేశం బాగుండాలి
అటువంటి పోలీస్ శాఖ గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పోలీసులో జాయిన్ అయిపోయి ఇప్పుడు తెల్లారితేనే గన్నులు. ఒక్కొక్కరు భగవంతుడు అనేక రూపాలు కల్పించింటాడు. అటువంటి రూపం ఒకటి మన ఊరికి ఇచ్చిన వరం అనుకోండి మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన చూపిస్తున్నాడు, ఏం చెప్తున్నాడయ్యా, మీ ఆస్తులు అడుగుతున్నాడు, ఏమో కొంచెం టైం ని వెచ్చించమని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒకరు పిస్తలు పట్టుకొని పోయి మనం చల్లగా ఏసీలు వేసుకొని పడుకుంటాం, తింటాం. రోజులో కొంచెం సమయం కేటాయించండి. ఊరు బాగుండాలి. ఎక్కడైనా కూడా ఆయన చెప్పిందనే కాదు, మనకందరికీ తెలిసిండేది ముందు మనం ఇల్లు బాగుండాలి. చక్కగా పెట్టుకుంటే ఆ వాడ బాగుంటుంది, తర్వాత సంఘం బాగుంటుంది, తర్వాత ఊరు బాగుంటుంది. మన ఊరు ఎక్కడి వరకు గుర్తింపు తెచ్చిందంటే మనకి ఎంతో గుర్తింపు తెచ్చింది. ప్రపంచ స్థాయిలో తాడిపత్రి అంటే ఒకటి గుర్తింపు ఉంది. అటువంటి ఊర్లో పుట్టాక మనం ఏం చెయ్యొచ్చు? వెళ్ళండి, మాట్లాడండి. ఆయన ఏమన్నా వద్దంటున్నాడా? ఎందుకమ్మా పోలీసుల గురించి అంటే ఈమె ఇది చెప్తుంది అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు పోలీసులు కాలేము, ప్రతి ఒక్కరు వెపన్స్ పట్టుకోలేము. మనం ఏం చేయగలమో అది చేస్తే ఊరు బాగుంటుంది, మనం బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ టైంని కేటాయించండి, వెళ్ళండి, మీ ఐడియా షేర్ చేయండి. ఎప్పుడు చూసినా ఫోటో సెల్ఫీస్ ఓకే, ఆయన అంత ఫ్రీగా ఉంటున్నారు మనతో. వెళ్ళండి, మాట్లాడండి, మీ ఐడియా షేర్ చేసుకోండి. మన ఊరు బాగుండాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలే కాదు, ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి అందించాలి. అందించకపోతే ఆయన ఒక్కరు చేసేది కాదు. ఇది ఎంతసేపు ఉన్న ఆయన ఉంటేనే అని కాదు, ప్రతి ఒక్క ఇంట్లో చేసి ప్రభాకర్ రెడ్డి తయారవ్వాలి. అప్పుడే ఊరు బాగుంటుంది. లేకపోతే ఎన్నాళ్ళని చెప్తారండి, ఒక మార్గం చూపిస్తారు మనకి. ఇంకా అది నడవకపోతే నడుస్తారా, పరిగెత్తుతారా, పండుకుంటారా, తిని అది మన ఇష్టం. సో అటువంటి పోలీసు శాఖ ఆ ప్రాణ త్యాగానికి గుర్తు ఏమి అని అంటే మనలో మార్పు. మనం మారాలి, మన ఊరు బాగుండాలి. ఇదే నా కోరిక. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. ఒక్కసారి పోలీస్ అమర్ రహే, పోలీస్ అమర్ రహే, పోలీస్ అమర్ రహే. జై హింద్, జై హింద్. కూర్చొని పండుకొని పనులు చేసుకుంటూ నేర్చుకోగలుగుతున్నాం. అంటే పద్దెనిమిదైతే సూర్యుడు వస్తున్నాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తున్నాడు. కానీ వీళ్ళందరికన్నా ముఖ్యంగా మన పోలీసులు వాళ్ళు రాత్రి వేయి మొగలనుక పనులు చేస్తుంటేనే మనకు ఈ రోజు ఇంత చేస్తగా పని చేసుకోగలుగుతున్నాం. అంటే వాళ్ళ ప్రాణ త్యాగమే, వాళ్ళ ప్రాణ త్యాగాల వల్లనే మనం ఈరోజు పని చేసుకోగలుగుతున్నాం.